హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో డెలికేట్ యాంప్లిఫైర్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. అన్బాక్సింగ్ చేసిన తర్వాత దాని స్పెసిఫికేషన్ డీటెయిల్స్ తెలుసుకుందాం. అదేవిధంగా దాని కాస్ట్ పరంగా ఏ విధంగా ఉంది, అలాగే దాని సౌండ్ క్వాలిటీ పరంగా ఏ విధంగా ఉందని చెక్ చేసి లాస్ట్కి అయితే రివ్యూ కూడా చెప్తా. కాబట్టి దీని గురించి మీరు తెలుసుకోవాలంటే మాత్రం వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్, ఇది డెలికేట్ యాంప్లిఫైర్. దీని మోడల్ చూసుకుంటే DC A50x అనమాట. సో మనమైతే ఒకసారి ప్యాక్ని అయితే ఓపెన్ చేద్దాం. లోపల ఏమేమి ఇచ్చారు అనేది ఒకసారి చెక్ చేద్దాం. ప్యాక్ని ఓపెన్ చేయగానే ఫస్ట్ రిమోట్ అయితే ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, మామూలుగా మోడ్స్, సాంగ్స్ చేంజ్ జనరల్గా మామూలు రిమోట్ ఉన్నట్లే ఉంది. బ్యాక్ క్యాప్ అయితే ఆల్రెడీ క్రాక్ వచ్చింది. చూడండి, ఇట్లా అనగానే ఇరిగిపోయింది ఇది. సో దీని అయితే పక్కగా పెడతాం. దీంతోపాటు నిప్పో సెల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇవి ఒరిజినల్ డూప్లికేట్ అర్థం కావట్లేవు. సో చూడండి, ఇవి మొత్తం ఆల్రెడీ సొట్టపోయినట్లున్నాయి. చూడండి, నలిగిపోయినాయి ఇవి. తర్వాత ఈ కేబుల్ చూడండి, మీరు FM యూజ్ చేయాలంటే ఇది యాంటీనా లాగా అయితే పనిచేస్తుంది. ఓకేనా. దీని తర్వాత ఆక్స్ కేబుల్ అనమాట. ఇది మీరు మొబైల్ కనెక్ట్ చేసుకోవాలన్నా లేకపోతే హోమ్ థియేటర్ కూడా ఇది పనిచేస్తుంది అనమాట. తర్వాత ఇది కూడా మీకు హోమ్ థియేటర్కి అట్లా కనెక్ట్ చేసుకోవచ్చు, మొబైల్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. దీన్ని ఆక్స్ 2 RCA కేబుల్ అని అంటారు. దీంతోపాటు ఇంకో కేబుల్ కూడా వచ్చింది. సో అది టీవీ కనెక్ట్ చేసుకోవడానికి ప్లస్ మీరు DTH ఇట్లా కనెక్ట్ చేసుకోవడానికి ఇది కూడా RCA కేబుల్. యాంప్లిఫైర్ని బయటికి తీసి ఒకసారి అయితే డీటెయిల్గా చెక్ చేద్దాం. ఇది కూడా తీసేస్తున్నా. చూడండి, యూజర్ మాన్యువల్ అనమాట. సో ఎలా యూజ్ చేయాలనేది ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ థ్యాంక్ యూ అనే ఒక కార్డ్ టైప్లో ఇచ్చారు ఇది. సో ఇప్పుడు మనం దీని ఫ్యూచర్ చూసుకుంటే ఇక్కడ వాల్యూమ్ పెంచుకోవడానికి, తగ్గించడానికి, ఇక్కడ బేస్ని అడ్జస్ట్ చేసుకోవడానికి ఇదనమాట. తర్వాత ఇక్కడ చూడండి, పవర్ బటన్ అనమాట. ఇది ఆన్ అండ్ ఆఫ్ కోసం. ఇదేమో LED ఇండికేటర్ అనమాట. మామూలుగా ఆన్ చేసినప్పుడు వెలుగుతుంది. ఇది USB పోర్ట్ ఇది. తర్వాత మీకు మెమరీ కార్డులు అవి వేసుకోవడానికి, ఇది ఆక్స్ కేబుల్ అవి పెట్టుకోవడానికి, ఇది మైక్ పెట్టుకోవడానికి అనమాట. ఓకేనా. చూడండి, ఇదేమో వాల్యూమ్ పెంచుకోవడానికి, తగ్గించడానికి, అంటే FM స్కాన్ చేసుకోవడానికి, మోడ్స్, డిస్ప్లే. ఓకేనా. ఇది ట్రెబుల్ సౌండ్ని అడ్జస్ట్ చేసుకోవడానికి అనమాట. పైన ఏమో USB మోడ్ సెట్ చేసుకోవడానికి ఈ బటన్. ఓకేనా. తర్వాత ఇక్కడ వాల్యూమ్ని, రైట్ సైడ్ స్పీకర్స్ని అడ్జస్ట్ చేసుకోవడానికి. ఒకసారి బ్యాక్ సైడ్ చెక్ చేద్దాం ఏ విధంగా ఉందనేది. సో మీకు ఇక్కడ ఫస్ట్ ఇది యాంటీనా అనమాట. ఇదేమో DTH కనెక్షన్కి, AXకి, DVDకి ఇదనమాట. మామూలుగా పవర్ కనెక్షన్ ఇక్కడ ఇవ్వచ్చు బ్యాటరీ ద్వారా. ఇవేమో లెఫ్ట్ సైడ్ ఛానల్స్ అనమాట. ఇవి అంటే లెఫ్ట్ సైడ్ స్పీకర్స్, ఇవతలేమో రైట్ సైడ్ స్పీకర్స్. మొత్తం 4 కనెక్ట్ చేసుకోవచ్చు. కింద చూసుకుంటే ఈ బాటమ్ ఈ విధంగా ఉంది. సో ఒకసారి మనం అయితే దీన్ని ఆన్ చేద్దాం. చూడండి, పవర్ బటన్ అయితే ఆన్ చేసిన. ఇక్కడ మీకు USB అని కనిపిస్తుంది కదా, దాన్ని కూడా ఒకసారి క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే డైరెక్ట్ ఫస్ట్ అయితే FM అయితే ఆన్ అవుతుంది అనమాట. సో మనమైతే ఇప్పుడు స్పీకర్స్ని అయితే కనెక్ట్ చేసి ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, 2 స్పీకర్స్ అయితే కనెక్ట్ చేసిన. ఇటు సైడ్ 2 పెట్టేసిన. సో ఇటు సైడ్ ఒక స్పీకర్ని కనెక్ట్ చేసిన అనమాట, రైట్ అండ్ లెఫ్ట్కి. ఇప్పుడైతే నేను మొబైల్లో బ్లూటూత్ ఆన్ చేసి దీన్ని అయితే కనెక్ట్ చేస్తా. చూడండి, మోడల్ నేమ్ అయితే పడింది ఇక్కడ. సో కనెక్ట్ అయితే చేస్తున్నా. Play by USB drive, FM mode, AUX mode, Bluetooth mode. Hello.
Mic tester 143. ఫ్రెండ్స్ చూసారు కదా డెలికేట్ యాంప్లిఫైర్ని అన్బాక్సింగ్, అదేవిధంగా దాని స్పెసిఫికేషన్ డీటెయిల్స్ తెలుసుకున్నారు. అదేవిధంగా కాస్ట్ పరంగా ఏ విధంగా ఉంది, సౌండ్ క్వాలిటీ కూడా ఏ విధంగా ఉంది అనేది మొత్తం అయితే చెక్ చేశారు కదా. దీంట్లో మీకు మోడ్స్ పరంగా చూసుకుంటే బ్లూటూత్ మోడ్ ఉంది, ఆక్స్ ఇన్పుట్ కూడా ఉంది, మైక్ పెట్టుకోవచ్చు, ఎఫ్ఎం వినొచ్చు, అదేవిధంగా యూఎస్బీ స్లాట్ ఉంది, మీకు పెన్ డ్రైవ్స్ పెట్టుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఎస్డి కార్డ్స్ కూడా మీరైతే సెట్ చేసుకొని డైరెక్ట్గా సాంగ్స్ అయితే వినొచ్చు, లేకపోతే మీరు మైక్ పరంగా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా దీన్ని దేనికి కనెక్ట్ చేసుకోవచ్చు అంటే మీరు ట్యాబ్లెట్లకి, పీసీలకి, ఐఫోన్లకి, స్మార్ట్ ఫోన్లకి, ఓకేనా. మీకు ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి అనమాట. అంటే మీరు ల్యాప్టాప్లకు కానీ, హోమ్ థియేటర్స్ కానీ, టీవీస్ కానీ, డిటిహెచ్ కానీ, సో ఇట్లా చాలా ప్రతి ఒక్క దానికి కనెక్ట్ చేసుకునే ఛాన్స్ అవుతుంది అనమాట. మీరు ఒకవేళ పవర్ ద్వారా కాకుండా మీరు ఇట్లా బ్యాటరీస్ ద్వారా కూడా దీన్ని అయితే రన్ చేసుకోవచ్చు. ఈ యాంప్లిఫైర్ని ఎక్కడెక్కడ యూజ్ చేసుకోవచ్చు అంటే మీరు టెంపుల్స్లలో, చర్చెస్, మసీదులు ఉంటాయి, వాటిలలో యూజ్ చేసుకోవచ్చు. స్కూల్స్ అని, కోచింగ్ సెంటర్స్ అని, ఏమైనా ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు దీన్ని యూజ్ చేయొచ్చు. ఆఫీస్లో కానీ లేకపోతే ఇంట్లో కానీ దీని అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ యాంప్లిఫైర్కి అయితే 4 స్పీకర్స్ని అయితే మనం కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే లెఫ్ట్ 2 స్పీకర్స్ని, రైట్ 2 స్పీకర్స్ని అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. స్పీకర్ సైజ్ చూసుకుంటే 8 ఇంచెస్ నుంచి 10 ఇంచెస్ స్పీకర్స్ వరకు అయితే ఇది హ్యాండిల్ అయితే చేయగలదు. దీనికి 1 year వారంటీ ఉంది. అదేవిధంగా దాదాపు దీని కాస్ట్ ఒక 2000 వరకు అవుతుంది. ఆన్లైన్లో మీకు అయితే దొరుకుతుంది. మీకు కావాలంటే మాత్రం కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి అయితే బై చేయొచ్చు. ఓవరాల్గా చెప్పాలంటే యాంప్లిఫైర్ అయితే కొంతసేపు చెక్ చేసిన అనమాట. అంటే కొన్ని సాంగ్స్ ప్లే చేసి ట్రెబుల్ సౌండ్ని లేకపోతే బేస్ని అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటా చెక్ చేసిన అనమాట. ఓకే, బాగుంది. అదేవిధంగా మోడ్స్ పరంగా కూడా చెక్ చేసిన. బ్లూటూత్ మోడ్ అని, ఆక్స్ కేబుల్ పెట్టి నా మొబైల్ కనెక్ట్ చేసి విన్నా. దీంతోపాటు ఎఫ్ఎం అని, లేకపోతే మైక్ పెట్టి కూడా చెక్ చేసిన అనమాట. సో ఈ మోడ్స్ పరంగా అన్ని బాగున్నాయి. సౌండ్ క్వాలిటీ కూడా పర్లేదు, బెటర్గానే ఉంది. సో మీరు ఇట్లాంటిది ఏమైనా యూజ్ చేసి ఉంటే మీ అనుభవాలు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో పరంగా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, ఓకేనా. సో ఇదండి ఈ వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ కొట్టి ఆల్లో పెట్టుకోండి, ఓకేనా. థ్యాంక్ యూ.